నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి చంద్రప్రకాష్. నేను నక్షత్ర హాస్పిటల్ సూట్స్ కేర్ నెట్వర్క్లో చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో చాలా వరకు డయాబెటీస్ ఎలా వస్తుంది, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం ఆహారం తినకూడదు, ఏ ఆహారం తీసుకోవాలి, వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ అన్న విషయం మనం చెప్పుకున్నాము. ఏ రకమైన ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మనం ఎలా అది ఇంట్లో మనం పాటించవచ్చు అనేవి కూడా కొన్ని చూసాము. అసలు ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటి ఉపయోగం, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? ఇప్పుడు డయాబెటీస్ అనగానే ఇది ఆహార నియమాలకు సంబంధించింది కదా, మామూలుగా ఆహారాలు డైట్ అవన్నీ పాటించుకుంటూ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటారండి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది, మధుమేహం అనే దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్గా డ్రగ్స్ అంటే మందులు వేసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది డైట్ ఇంకొక డి, ఆ డైట్ ఒకటైతే, మూడోది డిసిప్లిన్ అండి. ఈ డిసిప్లిన్ అంటే ఏంటి? ఈ రెండు పాటిస్తూ కూడా మనం ఎక్సర్సైజెస్ కొన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డయాబెటీస్ తగ్గడం ఏంటి అంటే, డయాబెటీస్ ఎందుకు వస్తుంది? మన బాడీలో ఎక్కువ శాతం గ్లూకోజ్ బ్లడ్లో ఉండడం వల్ల, అంటే బాడీ మన కండరాలు గ్లూకోజ్ని వినియోగించుకోకపోవడం వలన ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. దానివల్ల ఎన్నో మనకి కాంప్లికేషన్స్ ఉన్నాయి. కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రక్త ప్రసరణ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది, క్లోమ గ్రంథి అంటారు తెలుగులో. అందులోంచి ఇన్సులిన్ అనే ఒక పదార్థం, హార్మోన్ సెక్రీట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో అందులోంచి గ్రహించబడిన గ్లూకోజ్ని బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి, అంటే బాగా వినియోగించుకోవడానికి, ఎక్కువ శాతం వినియోగించుకోవడానికి అది తోడ్పడుతుంది. అందుకని మనం ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, ఇందాక నేను చూపించిన ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు, ఒకవేళ మీకే కనుక మధుమేహం ఉంటే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ని పాటించండి. తప్పకుండా ఆ మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటారు. మీకు అందరికీ తెలిసిందే, మధుమేహ వ్యాధి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడానికి, దాన్ని మొత్తానికి పూర్తిగా కోలుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ ఎక్సర్సైజెస్, ఈ వ్యాయామాలు నేను చెప్పినట్టుగా మీరు పాటిస్తే తప్పకుండా మీరు మీ మధుమేహాన్ని మీ కంట్రోల్లోనే ఉంచుకొని, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాకుండా నార్మల్గా వాళ్ళు ఎన్ని రోజులైతే హ్యాపీగా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారో మీరు కూడా అలానే ఉండగలుగుతారు. నమస్తే.